శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. ప్రాముఖ్యంగా ఈ దినం మరి దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క నిర్ణయం స్థిరపరుచుతున్నటువంటి దినం ఈ దినం. మరి గతంలో జరిగినటువంటి ఎన్నికలన్నిటికి కూడా మరి ఫలితాలు విడుదల చేసేటువంటి మరి ఈ దినంలో మరి మన టీఎల్సీ యొక్క అనుదిన ఆహారంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షింప నేరకు ఇండునట్లు యెహోవా హస్తం కూర్చకలేదు, విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ప్రవక్త ద్వారా మరి ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షింపు నేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. రక్షింపుకు నేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు. ఆనాడు మన పితరుల్ని దేవుడు ఏ రీతిగా తన హస్తాన్ని చాచి ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ బబులోన్లో ఉన్నప్పుడు కానీ మరి శత్రువులైనటువంటి వారు అనేక మంది మన పితరుల మీదకి వచ్చుచున్నప్పుడు దేవుని యొక్క హస్తం ఏ రీతిగా వారిని ఆదుకుందో, దేవుని హస్తం ఏ రీతిగా వారిని మరి భద్రపరిచిందో, దేవుని హస్తం వారికి ఏ విధంగా జయాన్ని ఇచ్చిందో బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క హస్తం కూర్చకాలేదు. దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు, మన పక్షాన జయాన్ని ఇవ్వటానికి సంసిద్ధుడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇబ్బందుల్లో కావచ్చు, ఆపదల్లో కావచ్చు, అనారోగ్యంలో ఉంటే ఖచ్చితంగా ఆయన దయగలిగినటువంటి హస్తం నిన్ను రక్షిస్తుంది. నీవు నేను మరి ఆయన హస్తాల్లో భద్రపరచబడుతామనేటువంటి ఆ గొప్ప నమ్మికను మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలి. రెండవ అనుభవం ఏంటంటే విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నా మాట వింటలేదు, నా ప్రార్థనకి నా మొరకి జవాబు రావటం లేదు అని చెప్పేసి దేవుడు వింటలేదేమో అని అనుకుంటారు. లేదు, ఎందుకంటే మనుషులు వినరు, అధికారులు వినరు, అయినవారు వినరు. కానీ మన దేవుడు మన పరమ తండ్రి మన మాట వినటానికి, మన మొర వినటానికి, మనం ప్రార్థన ఎప్పుడు చేస్తామో అని చెప్పేసి మన ప్రార్థన అనేటువంటి ఆ సంభాషణ దేవునితో మాట్లాడేటువంటి ఆ మాట వినటానికి ఆయన ఎంతగానో వేగిరపడతాడు, ఆయన ఎంతగానో కనిపెడతాడంట. కాబట్టి ఆయన చెవులు మందం కాలేదు. ఒకవేళ జీవితంలో ప్రార్థించటం అనేటువంటిది ఒకవేళ విడిచిపెట్టామేమో, ప్రార్థనలకి జవాబు రావట్లేదని చెప్పేసి నిరుత్సాహంతో మర్చిపోయావేమో, ఒకవేళ చాలా కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ప్రతిఫలం రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నానేమో. అలాగనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఖచ్చితంగా ఆయన నీ మొర ఆయన వినుచు ఆయన నీ కార్యం చేయబోతున్నాడు. బైబిల్లో ఎందరో మనకి ఎగ్జాంపుల్గా పాత నిబంధన నూతన నిబంధనలో గమనిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రక్షించేటువంటి హస్తం, ఆయన మనవలను వినేటువంటి దేవుడు అనేటువంటిది మర్చిపోకుండా ఆయన హస్తాలకు మనల్ని మనం సమర్పించుకుందాం. మనం ఆయనతో సంభాషించేటువంటి సంభాషణ కొరకు ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. అట్టి కృపతో దేవుడి ఉదయం మనలందరినీ కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరమప్రభువా, మీ పరిశుద్ధమైన మీ నామానికి లెక్కలేనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నా తండ్రి దేవా, శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీ హస్తము చేత మమ్మల్ని రక్షించే దేవుడు అయ్యా. మా ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి మీ చేయి చాచి, నాయన మీ హస్తం చాచి మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని నడిపించేటువంటి దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా మొరలను, మా ప్రార్థనలను అయ్యా మీరు అంగీకరించి ఆలకించేటువంటి తండ్రి మీకు వందనాలు తెలుసుకోండి. ఈ ఉదయం ప్రభువా మీ బిడ్డలు నా తండ్రి ఏ స్థితిగతుల్లో ఉన్నారో అట్టి వారందరినీ మీరు రక్షించండి. వారి ప్రార్థన మొరలను మీరు ఆలకించిన ఆయన వారి పరిస్థితులు మీరు మారుస్తారని విశ్వసిస్తున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రభుత్వాన్ని ప్రభా అయ్యా ఏ నాయకత్వాన్ని దేవా మీరు స్థిరపరుచుతున్నారో, నిలబెట్టబోతున్నారో ఆ నాయకత్వాన్ని మేము అంగీకరిస్తున్నా తండ్రి. అయ్యా మా పై నాయకులకు నేను మేము లోబడేటువంటి మనసు మేము కలిగిన తండ్రి, మీ చిత్తం కొరకు నాయన కనిపెట్టి అయ్యా సిద్ధపాటు కలిగి ముందుకు సాగుటకు మీ కృప ఇచ్చండి. మీ చిత్తం అయితే నాయన అయ్యా మీకు భయపడేటువంటి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని మీరు స్థిరపరచండి. అయ్యా ఏదైనా మీ చిత్తమని మేము అంగీకరిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.